విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఐటీ ఆ తర్వాత ఏఐ క్వాంటమ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ వ్యాలీ పైన ఫోకస్ పెట్టింది. గ్రీన్ వ్యాలీకి సంబంధించి ఒక కమిటీని నియమించింది. అసలు ఈ గ్రీన్ వ్యాలీ ఏంటి, ఏం చేయబోతున్నారు మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. సో గ్రీన్ వ్యాలీ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది హైడ్రోజన్, H2 హైడ్రోజన్, అలానే గ్రీన్ ఎనర్జీస్, రకరకాల గ్రీన్ ఎనర్జీస్, పొల్యూషన్ ఫ్రీ అంటే నేచర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఇంధన వనరులపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే హైడ్రోజన్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు, బ్యాటరీ పవర్ కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటిపైన కూడా దృష్టి పెడుతూ దానిపైన ఒక అధ్యయనం కోసం కమిటీని నియమించింది. ఒక అడ్వైజరీ కమిటీ అనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి పెద్దలు, వాళ్ళతో పాటు ఈ రంగంలో విద్యా బోధన, అధ్యయనం, పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, నిపుణులు, వీళ్ళందరినీ కూడా ఈ కమిటీలో భాగస్వాములు చేసింది. 21 మందిని ఈ కమిటీలో మెంబర్స్ గా నియమించింది. దానికి సంబంధించినటువంటి జీవో రిలీజ్ అయింది. ఒకసారి చూద్దాం. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో. ఎనర్జీ డిపార్ట్మెంట్, ఇంధన శాఖ దీన్ని రిలీజ్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాజ్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ యాజ్ పర్ డిక్లరేషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి. ఈ గ్రీన్ ఎనర్జీస్ అన్ని కూడా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి కాంబినేషన్ లో వచ్చేటువంటి అన్ని కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ బృందం సలహాలు, సంప్రదింపులు ప్రభుత్వానికి ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి నిపుణుల్ని ఇందులో ఏర్పాటు చేసింది. హైడ్రోజన్ సమిట్ SRM యూనివర్సిటీలో జరిగింది జూలై నెల 18th 19th జరిగింది. ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, NRED, CAP ఫోకస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, గ్రీన్ హైడ్రోజన్ అప్లికేషన్స్ ఇన్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, పవర్ జనరేషన్, పాలసీ, standards and capacity building for a sustainable hydrogen ecosystem. Participants included senior government officials, industry leaders, global partners, startups, faculty members and reputed scientists from various organizations. So ఆ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా ఇప్పుడు deliberations held during the summit that unveiled the green hydrogen valley declaration, Andhra Pradesh aiming to establish the state as India's largest green hydrogen hub and outlining a roadmap to transform Andhra Pradesh into a green హైడ్రోజన్ వ్యాలీ బై 2030. సో ఇది దాని విజన్. అందుకనే ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరెవరికి భాగస్వామ్యం కల్పించారు అనేటువంటి విషయాలను కూడా ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు చూస్తే కనుక డాక్టర్ VK సారస్వత్, నీతి ఆయోగ్ చైర్మన్, ఆయనే ఈ కమిటీకి చైర్మన్ గా, ఈ సలహా మండలికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. తర్వాత శ్రీ K విజయానంద్ IAS చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కో చైర్మన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పొజిషన్లో ఎవరున్నా కానీ దీనికి కో చైర్మన్ గా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ ఆనరబుల్ మెంబర్గా ఆయనని తీసుకున్నది కాబట్టి నీతి ఆయోగ్ నుంచి రిఫర్ చేసేటువంటి ఆయన VK సారస్వత్ దానిలో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. తర్వాత చూస్తే కనుక యువరాజ్ IAS ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, ఈ మిగతా వాళ్ళందరూ కూడా మెంబర్స్గానే ఉంటారు. యువరాజ్ IAS ఒకవైపు, డాక్టర్ RK మల్హోత్రా హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆ ప్రెసిడెంట్ అనమాట, ఆయన ఇందులో పెట్టారు. అలానే ఆశీష్ లేలే డైరెక్టర్ CSIR పూణేకి సంబంధించినటువంటి సంస్థ, ఇది సైన్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అరిందమ్ సాహా సైంటిస్ట్, ఆయన కూడా పూణే CSIR నుంచే రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా డాక్టర్ కమలాకర్ బాబు వైస్ మేనేజింగ్ డైరెక్టర్, NRED, అంటే ఇదంతా కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి విభాగం, ఆయన మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, సైంటిస్ట్, MNRE, సుజిత్ పిళ్ళై, ఇలా వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. అమిత్ శరణ్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోజన్ ట్రాన్సిట్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రంజిత్ కృష్ణపాయిని తీసుకున్నారు. SRM యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్, ఆయనను కూడా ఇందులోకి తీసుకున్నారు. అలానే GK శ్రీవాస్తవ హై ఇన్ఫ్రా, దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ చైర్మన్ JK శ్రీవాస్తవని ఇందులో ఇంక్లూడ్ చేశారు. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రామ్ కుమార్, AM గ్రీన్ కోక్స్ కంపెనీకి సంబంధించినటువంటి, అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ బిజినెస్ పర్సనాలిటీస్ని కూడా ఇందులో MN దస్తూర్, సుప్రీతో గంగూలీ టెక్నో స్ట్రాటజిక్ అడ్వైజర్ దీనిలో వ్యవహరిస్తారు. అలానే మెంబర్స్గా వీళ్ళందరూ వ్యవహరిస్తారు. క్రిస్టోఫర్ హెబ్లింగ్, మొత్తం 21 మందిని ఇట్లాగా వివిధ సంస్థల నుంచి, SRM నుంచి, APNGL నుంచి, రిన్యూ పవర్ నుంచి, యమునాకో, నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ నుంచి, సో వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఈ కమిటీ చేసేటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే
ఈ గ్రీన్ వ్యాలీ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీస్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు, పాలసీ మేకింగ్, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు, ఇండస్ట్రీ పరంగా ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు, ఇవన్నిటిపైన కూడా ఈ కమిటీ పనిచేస్తుంది. ఇది ఒక సలహా మండలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించేటువంటి కమిటీగా ఇది చెప్తున్నారు. ఆల్రెడీ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పేరుతో కేంద్ర ప్రభుత్వమే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్తో 2030 నాటికి ఒక భారీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి, కర్నూలు ఇటువంటి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీస్ ని ఎంకరేజ్ చేస్తూ ఒకవైపు గ్రీన్ హైడ్రోజన్, దాని ఉప ఉత్పత్తులుగా ఉన్నటువంటి గ్రీన్ అమ్మోనియా కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ప్రైవేటు సంస్థలకు కూడా అనేక చోట్ల కాకినాడలో పెడుతున్నారు. బయో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగేటువంటి అన్ని రకాల ఎనర్జీస్ ని కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రంగా మలిచేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా కమిటీ ఏర్పాటు చేయడం వలన ఇది మరింత ప్రోత్సాహం ఇచ్చేటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. అంటే భవిష్యత్ ఇంధనాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు అవుతుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నమే ఏపీ సర్కార్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కమిటీని నియమించింది.